హాయ్ అందరికీ నమస్తే. నేను హరికృష్ణ శ్రీరామోజు, ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ రోజుల్లో ముఖ్యంగా మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని మ్యారేజెస్ ఇటువైపు కానివ్వండి అటువైపు కానివ్వండి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటాం. అన్ని చేసుకున్నప్పటికీ కూడా మనకు కోర్టు ఒక 4 అవకాశాలను ఇచ్చింది. వైడబుల్ మ్యారేజెస్ 4 గ్రౌండ్స్ ఇచ్చింది. ఏంది అని అంటే సెక్షన్ 12 హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఈ 4 గ్రౌండ్స్ని డిఫైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంపార్టెన్సీ అంటే పిల్లలను పుట్టించే సామర్థ్యం ఎవరికైనా లేకపోయినా స్పౌజ్ ఎవరైనా సరే. అండ్ ఇంకొకటి మన మెంటలీ హ్యాండిక్యాప్ అంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మెంటల్ హ్యాండిక్యాప్ అనుకుందాం, హస్బెండ్ ఆర్ వైఫ్, వాళ్ళతో మనం లైఫ్ లాంగ్ అనేది మనము మ్యారేజ్ మూవ్ చేయలేము కదా, మ్యారేజ్ రిలేషన్షిప్ అనేది. సో ఈ గ్రౌండ్ కింద కూడా మనం కోర్టు వారిని వివాహాన్ని రద్దు చేయమని కోరే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇష్టం లేకుండా కన్సెంట్ లేకుండా పెద్దలు పెళ్లి చేసినట్టు వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే దీన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మేజర్ పాయింట్, ప్రీ మ్యారిటల్ ప్రెగ్నెన్సీ అంటే ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి. సో దీని కింద ఎవరైతే అమ్మాయి పెళ్ళి అయ్యే టైంకి ప్రెగ్నెంట్గా ఉందని అబ్బాయి ప్రూవ్ చేయగలిగితే దీని కింద కూడా రద్దు చేయమని కోర్టు వారిని నా వివాహాన్ని రద్దు చేయమని కోరే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఫ్యామిలీ కోర్టు మీ జిల్లాలో ఉంటుంది. దాని దగ్గర ఆ కోర్టులో మీరు అప్లికేషన్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది, పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.